తండ్రి కుమార పరిశుద్ధాత్మకు మహిమ కలుగునుగాక. ఈనాటి జీవవాక్యం. ఏలన దేవుని హస్తము అతనికి తోడై ఉండెను. లూకా శుభవార్త 1వ అధ్యాయము 66వ వచనము. ప్రియ సహోదరి సహోదరులారా, దేవుని బిడ్డలారా, ప్రభువైన దేవుడు మిమ్ము తన కృపతో, శాంతితో, కరుణతో నింపునుగాక. ఈనాటి జీవవాక్యం బప్తిస్మ యోహాను గారి జీవితంలో జరిగిన సంఘటనలను మరియు దేవుడు ఆయనకు తోడుగా ఉన్న తీరును వివరిస్తుంది. దేవుని హస్తములు వరములతో, ఆశీర్వాదములతో, అద్భుతాలతో, మేలులతో, ఆరోగ్యముతో నిండి ఉన్నవి. అలాంటి దయగలిగిన, శక్తి కలిగిన చేతులు బప్తిస్మ యోహానునికి సదా తోడై ఉన్నవి. ఇంకో విషయంలో చెప్పాలంటే, దేవుని హస్తం తోడుగా ఉండడం అనగా దేవుడు ఎల్లప్పుడూ కూడా ఆయనను అంటిపెట్టుకొని ఆయనకు తోడుగా, నీడగా, అన్ని విధాలుగా సహకరిస్తున్నాడు. ఆయనే ఆయనకు అండగా, దండగా ఉండి నడిపిస్తున్నాడని కూడా అర్థం మనం చెప్పుకోవచ్చు. ఆయన జన్మం దేవుని అనుగ్రహమే. ఆయన ఎడారిలో జీవిస్తూ తనను త్యజించుకొని నిరాడంబర జీవితం జీవిస్తూ ఉన్న స్థితిని ప్రభువే సమకూర్చాడు. ఆయనకు ప్రభువిచ్చిన గొప్ప ధన్యత రానున్న మెస్సయాను గూర్చి ప్రవచిస్తూ మార్గాన్ని సిద్ధపరచడం. వచ్చినవాడు సర్వేశ్వరుని గొర్రెపిల్లయే అని నిర్ధారించి బోధించడం. నీతి కోసం నిలబడి తన ప్రాణాలు కోల్పోవడం కూడా దేవుని కార్యమే. బప్తిస్మ యోహాను జననం నుండి మరణం వరకు దేవుని హస్తం తోడుగా, నీడగా ఆయనతోనే ఉండెను. అలాగనే బప్తిస్మ యోహాను వలె మనమును నిరాడంబర జీవితాన్ని, నీతి నిజాయితీ కలిగిన జీవితాన్ని, సువార్తను, మెస్సయ్యను ప్రకటిస్తూ పలువురు ప్రభుని తెలుసుకునేలా, రక్షణను పొందుకునేలా చేస్తుంటే వారికి దేవుని హస్తం సదా తోడుగా ఉంటుంది. అభయహస్తముగా అన్ని సమయాలలో ఆదరిస్తుంది. దేవుని హస్తం తోడుగా ఉన్నవారు భాగ్యవంతులవుతారు. వారు ప్రభుని ద్వారా సత్కరించబడి బలపరచబడతారు. నీతిమంతులుగా, ప్రభుని కోసం జీవించువారిగా పరిగణించబడతారు. వారు ప్రభుని ధన్యతను పొందుకుంటారు. ప్రార్థించుదము. పరిశుద్ధుడవైన మా దేవ, మీ బంగారు పాదములకు స్తుతులు, స్తోత్రములు చెల్లిస్తున్నాము. మేమును బప్తిస్మ యోహాను గారి వలె నీతిగా, నిజాయితీగా జీవిస్తూ ధైర్యంగా మీకు సాక్షులముగా బాలయేసుని లోకరక్ష ప్రకటించే యోగ్యతను సదా మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమెన్. దేవుడు మిమ్ము దీవించునుగాక. ఆమెన్.